95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. మీకు తెలుసు మనమైతే 95 న్యూస్ ఎప్పుడు ప్రజలతోనే ఉంటుంది. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం అనే మాటనైతే మనం ప్రతిక్షణం నిజం చేస్తూనే ఉంటాము. ప్రజల మధ్యలోకి అయితే వచ్చేస్తాము. ఈ రోజు అయితే మన 95 న్యూస్ ఈ శ్రద్ధ ఇంగ్లీష్ అంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ 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 అలా భయపడి ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళడానికి భయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివి ఆ తర్వాత ఇంగ్లీష్ ఎలారా బాబు జాబ్కి ఎలా వెళ్ళాలి అని చాలా టెన్షన్స్ పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా మనకు ఒక సొల్యూషన్ అయితే దొరికేసింది. మన దగ్గరికి ఈ పేపర్ వచ్చేసింది. దీన్ని పట్టుకుని మనం ఉప్పల్ దగ్గరికి వచ్చేసాము. ఇదైతే ఉప్పల్ డిపో దగ్గర ఉంది. సో మనం శ్రద్ధ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాము. ఇక్కడైతే మనకి ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్పిస్తారట. ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఈజీ ఇంగ్లీష్ అని ఉంది. సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీకు అక్షరం కూడా రాకపోయినా పర్వాలేదు, ఇక్కడికి వస్తే చాలు, మేము చూసుకుంటాం, మిమ్మల్ని ఎలా తయారు చేస్తామో చూడండి అని ఇక్కడ ఉన్నవారు అంటున్నారు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయి మనం మేడంతో మాట్లాడదాం. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తో, ఇక్కడ ఉన్న అందరితో కూడా మనం మాట్లాడేద్దాం. మీరు నాతో పాటు వచ్చేయండి. మనమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అన్ని ఏజ్ల వాళ్ళు కనిపిస్తున్నారు. వెనకాల అయితే ప్లే స్కూల్, అక్కడ కూడా ఫౌండేషన్ ఇంగ్లీష్, ఇక్కడైతే స్పెషల్ కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి మన 95 న్యూస్ ఇక్కడికి వచ్చింది. ఆ విషయం అయితే మీకు తెలిసిందే. ఇక్కడైతే ఒక ఆవిడ ఉన్నారు. ముందుగా ఆవిడతో మాట్లాడదాము. మేడం మీ పేరు? రజిత. ఓకే రజిత గారు, ఎన్నాళ్ళ నుంచి ఇందులో నేర్చుకుంటున్నారు? 1 month నుండి నేర్చుకుంటున్నాను. 1 month జాయిన్ అయ్యి. సో ఎలా అనిపిస్తుంది అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఎందుకు అనిపించింది మీకు ఇప్పుడు? ఎందుకు అంటే నేను జాబ్ ట్రై చేస్తున్నాను, అక్కడ సఫర్ అవుతున్నాను, దానికోసమని ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. అవునా, ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్? అది చాలా బాగుంది. సో ఇక్కడైతే స్పెషల్ కోర్స్ ఉంది, ఫౌండేషన్ కోర్స్, ఫౌండేషన్ ఇంగ్లీష్ అని. అది చాలా చోట్ల ఎక్కడ కనిపించదు. సో ఇక్కడైతే స్పెషల్ గా ఉంది. సో అందులో మీకు ఏం నేర్పిస్తున్నారు? అది మీరు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాను. బేసిక్ గా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే టీచర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది. మేడం చాలా బాగా చెప్తారు. ఏంటంటే మనకు ఎవరివన్ మదర్ టంగ్ ఉంటది కదా, మనకు పర్ఫెక్ట్ గా తెలుగు తెలిసి ఉంటే ఈజీగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని చెప్పారు. ప్రతిదీ పిన్ టు పిన్ అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బిఫోర్ అంటే సెంటెన్స్ ఫార్మింగ్ కనుక అసలు రాకపోయేది, చాలా సఫర్ అయ్యేదాన్ని. దానికోసమనే ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పుడు వేరే ఏదైనా తెలుగులో చెప్తే ఈజీగా నేను అనలైజ్ చేసుకొని రాయగలుగుతున్నాను. రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఆల్సో ఇంప్రూవ్. చాలా బాగా అనిపించింది. అందుకోసమనే మా కిడ్స్ ని కూడా ఇక్కడనే జాయిన్ చేశాను. వాళ్ళు కూడా మంచి స్కూల్లోనే జాయిన్ చేశాను బిఫోర్. బట్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బాగాలేదు. దానికోసమని ఫస్ట్ మా సన్ని ఇక్కడ జాయిన్ చేశాను. తెలుగు అయినా హిందీ అయినా కానీ ఇంగ్లీష్ వాళ్ళు రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. దానివల్ల మా బేబీని కూడా ఇక్కడే జాయిన్ చేశాను. మేమందరం ఇక్కడికి వస్తాం. వెరీ గ్రేట్ అండి. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చి ఒకే ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోవడం అనేది ఎక్కడో కానీ చూడము. ఇక్కడైతే మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాము. नाम मोहम्मद खालिद. ओके, यहाँ कब से ज्वाइन हुआ, कैसे है इधर? 3 month में. 3 months. ओके, 3 months में क्या क्या सीखा? मैम कुछ नहीं आता था मैम. कुछ नहीं, बस पहले तुमको कुछ नहीं आता है? कुछ नहीं. ओके, अभी कैसे है इंग्लिश? अब ठीक है, नॉर्मल है. ओके ओके. इंग्लिश क्या क्या होता है? ग्रामर से स्टार्ट होता है इधर? मैम मैं इधर वही फाउंडेशन इंग्लिश पढ़ रहा हूँ मैं. तो इस फाउंडेशन इंग्लिश. ओके, फाउंडेशन इंग्लिश में क्या क्या होता है? स्टार्टिंग स्पेलिंग्स, फर्स्ट स्पेलिंग से स्टार्ट होता है. फर्स्ट स्पेलिंग बस. ఓకే మేడం మీ పేరు? నా పేరు శబానా. ఓకే శబానా, ఎప్పటి నుంచి ఇందులో వస్తున్నారు ఇక్కడికి ఈ స్పోకెన్ ఇంగ్లీష్? అసలు నేను 4 months నుంచి వస్తున్నాను. ఓకే, దేనికి అంటే ఫౌండేషన్ ఇంగ్లీష్ వేరేగా ఉంది, ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాను. స్కిల్స్ ఎలా ఉంది? 4 months నుంచి ఏం డిఫరెన్స్ కనిపించింది శబానాలో? నాలోనా మ్యామ్, నేను మా పిల్లలతో మాట్లాడగలుగుతున్నాను. ఇంట్లో మీ పిల్లలతో మాట్లాడగలుగుతున్నారు? అవును. మా ఆయన్ని కూడా కొంచెం కరెక్ట్ చేస్తున్నాను కొన్ని సెంటెన్సెస్ అలాగా. ఇంట్లో హస్బెండ్ తో పిల్లలతో అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. ముందు ఎలా ఉండేది? మీరు ఇంగ్లీష్ రాయడం చదవడం వచ్చా మీకు ముందు? కంప్లీట్ చేస్తున్నాను మ్యామ్. నాదైతే తెలుగు మీడియం. ఓకే, ఇంగ్లీష్ కొంచెం డౌట్ ఉంది, అందుకని ఇక్కడ జాయిన్ అయ్యాను మేడం దగ్గర.
అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది మేడం, మీరు మధ్య మధ్యలో మీలో మీరు మాట్లాడుకుంటారా ఇంగ్లీష్ లో? అది మాట్లాడుకుంటాం మ్యామ్, మొత్తం మాట్లాడుకుంటాం. డిస్కషన్స్ అయితే అవుతూ ఉంటాయి. బట్ ఎప్పటి నుంచి మీరు ఇందులో జాయిన్ అయ్యారు, ఎలా ఉంది ఇక్కడ? పేరు? నా పేరు తస్నీం. ఓకే తస్నీం, నేను వచ్చి 4 months అవుతుంది. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ మంచిగా నేర్పించారు మ్యామ్. సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా నేను మాట్లాడగలుగుతున్నా. అంతకు ముందు నాకు అంతగానం ఏం రాకుండే అంత మాట్లాడడం అంటే, ఇంగ్లీష్ లో మాట్లాడమంటే చాలా భయపడేదాన్ని నేను. ఇప్పుడు అంతే ఇంగ్లీష్ ఈజీ ఉంది అని, ఇంగ్లీష్ ఈజీ అనిపిస్తుంది ఇక్కడ వచ్చినాక. కాన్ఫిడెన్స్ వచ్చింది. మ్యామ్ చాలా మంచిగా చెప్తుంది. ఎంత టైం అయినా స్పెండ్ చేసి ఇక్కడ ఉండి నేర్చుకోమని చెప్తారు. వేరే ఇన్స్టిట్యూట్ లాగా 1 hour 2 hours ఇట్లా పెట్టారు. మనం మొత్తం నేర్చుకో వరకు ఉండాలన్నట్టు మేడం కి ఏమట్లా అబ్జెక్షన్ చేయరు మేడం. చాలా మంచిగా చెప్తుంది మేడం. అవునా? ఇన్స్టిట్యూట్ చాలా బాగుంది. ఓకే, ఈజీ ఇంగ్లీష్ అన్నందుకు ఈజీ అయిపోయింది అనమాట ఇంగ్లీష్. मैं अंजनी स्कूल से आया, इंग्लिश बात करने नहीं आता था, पढ़ने नहीं आता था. मैं बेसिक से स्टार्ट करा पढ़ना इधर. आया 1 महीना आगे पढ़ने में, अब से अच्छा रहा पढ़ने. घर में भी तारीफ चल रही मेरी. इंग्लिश कैसे है? इंग्लिश अच्छा था. बेसिक से पढ़ रहा था और वर्षा बड़े भी अच्छा आ रहा. पहला स्पेलिंग सीख रहा है? हाँ, पहले स्पेलिंग से. ఓకే, స్పెల్లింగ్ से స్టార్ట్ करता है. हाँ, स्पेलिंग से स्टार्ट करे पहले. ఓకే, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. యాక్చువల్ గా స్టూడెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు. ఇక్కడ చాలా ఈజీ ఇంగ్లీష్ ఉంది, మేము ఇక్కడ అన్ని నేర్చుకుంటున్నాము అంటున్నారు. మనమైతే చూడొచ్చు వాళ్ళ బుక్స్ లో చాలా స్పెల్లింగ్స్ ఉన్నాయి. సో స్పెల్లింగ్స్ నుంచి, గ్రామర్ నుంచి అన్ని కూడా స్టార్ట్ చేస్తారు అనుకుంటా ఇక్కడ. సో ముందు ఇక్కడ ఉన్న స్టూడెంట్ ని కూడా అడుగుదాము. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. నీ పేరు? చరణ్ తేజ్. ఓకే, చరణ్ తేజ్. మీ స్కూల్లో నీకు ఇంగ్లీష్ లేదా? నువ్వు ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు జాయిన్ అయ్యావు? అక్కడ అర్థమైతలేదు అని ఇక్కడ స్కూల్లో అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఈజీ అయిందా? ఇప్పుడు ఏం నేర్చుకున్నావు ఇప్పటి వరకు? ఎన్ని మంత్స్ అయింది వచ్చి? 1 month. 1 month లో నీకు ఏం డిఫరెన్స్ కనిపించింది నీలో? చదవడం వచ్చింది, రాయడం వచ్చిందా? స్పెల్లింగ్స్ తప్పులు లేకుండా రాస్తున్నావా? సో స్కూల్ కన్నా కూడా ఇక్కడ ఈజీ వేలో నీకు అర్థమవుతోంది. సో ఇప్పుడు నువ్వు స్కూల్లో ఇంగ్లీష్ లో నెంబర్ 1 అయిపోతావు ఇంకో 2 months లో. ఇక్కడైతే మనం చూడొచ్చు, అక్కడైతే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, మరీ క్యూట్ పిల్లలు ఉన్నారు, చాలా క్యూట్ గా ఉన్నారు. అసలు వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ దాంట్లో. ఇది ప్లే స్కూల్ అట. సో అన్ని నేర్పిస్తాం, ఫౌండేషన్ ఇంగ్లీష్ దగ్గర నుంచి, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ దగ్గర నుంచి ఇంత చిన్న ఏజ్ లోనే నేర్పిస్తాము అని అంటున్నారు. సో ఒక్కసారి ఇక్కడ ఉన్న మేడం తో మాట్లాడేద్దాము. మేడం హాయ్, మీ పేరు? మా పేరు మమత మేడం. ఓకే మమత గారు, చెప్పండి మేడం, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇక్కడ? నేను ఎన్నేళ్ళుగా చేయట్లేదు మేడం. ఇక్కడ శ్రద్ధ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇక్కడ జాయిన్ అయినా మేడం. స్టూడెంట్ గా జాయిన్ అయినా. స్టూడెంట్ గా జాయిన్ అయినా మేడం. నాకు బాగా నచ్చేసింది మేడం. ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఒకప్పుడు స్కూల్ కు పేరెంట్స్ మీటింగ్ కి వెళ్తే సార్లతో నేను ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోయినా మేడం. ఇప్పుడైతే వాళ్ళతో హ్యాపీగా మాట్లాడేశాను మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంగ్లీష్ నేర్పించినందుకు. నా పర్ఫార్మెన్స్ నచ్చి మేడం ఇక్కడ నాకు జాబ్ ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. అందరితో హ్యాపీగా ఉన్నా, బాగుంది మేడం. ఇక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ పిల్లల గురించి చెప్పండి మేడం, పిల్లలకి ఏం నేర్పిస్తూ ఉంటారు? అసలు వచ్చేసి వీళ్ళకి మేము ఏబిసిలు అన్ని నేర్పిస్తాం మేడం. ఎల్కేజీ అని వాళ్ళ వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ అన్ని నేర్పిస్తాం మేడం. ఫౌండేషన్ కూడా నేర్పిస్తుంటాం మేడం. మేడం హెల్ప్ చేస్తుంటారు. ఓన్లీ ఇంగ్లీష్ ఏనా? అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ? అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం. అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేస్తారు. ఓకే, ఈ పిల్లలకి అయితే ప్రతిరోజు ఎంతసేపు ఉంటారు మేడం ఈ పిల్లలు? 9 to 4, 4:30. కొంతమంది పిల్లలేమో తొందరగా వెళ్ళిపోతారు మేడం. కొంతమంది పిల్లలు ఫౌండేషన్ పిల్లలు 8:30 అలా ఉంటారు మేడం. ఓకే, యాక్చువల్ గా ఫౌండేషన్ ఇంగ్లీష్ అని అంటున్నారు. సో అది మనకు కూడా సస్పెన్స్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనకు తెలుసు, బట్ ఫౌండేషన్ ఇంగ్లీష్ గురించి కూడా తెలుసుకోవాలంటే మనం మేడం ని కలవాలి, ధనా మేడం ని. ఒకసారి ఆవిడని అడిగి అసలు డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. ఫైనల్ గా మనమైతే శ్రద్ధ ఇంగ్లీష్ చైర్మన్, CEO, ఫౌండర్ అన్ని అని చెప్పొచ్చు. సో ధనా గారి దగ్గరికి వచ్చేసాము. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము ఇన్స్టిట్యూట్ గురించి. ఎవరికైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ఆవిడ చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చేయండి తప్పకుండా. చెప్పండి మేడం, ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే మీ దగ్గర స్పెషల్
స్పెషల్ కోర్సులు ఉన్నాయి అని మేము విన్నాము. ఫౌండేషన్ ఇంగ్లీష్, సో ఎస్పెషల్లీ ఫౌండేషన్ ఇంగ్లీష్ అంటే అన్ని చోట్ల స్పోకెన్ ఇంగ్లీష్ అయితే విన్నాము, బట్ ఫౌండేషన్ ఇంగ్లీష్ అంటే ఏంటి, అందులో ఉన్న స్పెషల్ ఏంటి? యాక్చువల్లీ ఫౌండేషన్ ఇంగ్లీష్ అంటే చాలా మంది స్కూళ్ళల్లో పిల్లలు పెద్ద పెద్ద స్కూల్, గవర్నమెంట్ స్కూల్ నుంచి కంపేర్ చేస్తే చిన్న స్కూల్ పెద్ద స్కూల్ అని సంబంధం లేకుండా స్కూల్లో టీచర్ క్లాస్ చెప్పినప్పుడు చాలా మంది పిల్లలు క్యాచ్ చేయలేకపోతున్నారు. క్యాచ్ చేయలేకపోయి 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చేసరికి కూడా మినిమం రీడింగ్ స్కిల్స్ లేవు పిల్లలకి. అది ఇంగ్లీష్తో, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కూడా ఇంగ్లీష్ రిలేటెడ్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, కంప్యూటర్, జీకే, మ్యాథమెటిక్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో ఉన్నా కూడా చాలా మంది పిల్లలు చదవలేక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి పిల్లల కోసం నేను 13 years నుంచి రీసెర్చ్ చేసి గెయిన్ చేసిన నాలెడ్జ్తో ఫౌండేషన్ ఇంగ్లీష్ కోర్స్ అని డిజైన్ చేశాను. ఆ కోర్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ సమయంలో పిల్లలకి మెంటల్లీ స్ట్రెస్ లేకుండా, ఇబ్బంది పడకుండా, ఎలాంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా ఈజీగా ఇంగ్లీష్లో రాయడం, చదవడం నేర్పించడం. దాన్నే ఫౌండేషన్ ఇంగ్లీష్ అంటాను. తక్కువ సమయం అంటే ఎంత సమయంలో? నేను పేరెంట్స్ వచ్చినప్పుడు జనరల్లీ 3 months అని చెప్తాను, బట్ అది వాళ్ళు మినిమం 3 hours per day స్పెండ్ చేస్తే 3 months సరిపోతుంది మేడం. లేదు కొంతమంది పిల్లలు లాంగ్ ప్లేసెస్ నుంచి, కొంతమంది విజయవాడ లేకపోతే వైజాగ్ లాంగ్ ప్లేసెస్ నుంచి కూడా వస్తారు. అలాంటి వాళ్ళు హాస్టల్ తీసుకుని ఇక్కడ ఉన్నట్లయితే 1 month లో కోర్స్ మనం డైలీ ఒక 5-6 hours అటెండ్ చేస్తే 1 month లో కూడా కంప్లీట్ చేసేయచ్చు కోర్స్. అంటే వాళ్ళు ఇంకా జన్మలో నాకు ఈ స్పెల్లింగ్స్ రాలేదు, రీడింగ్ రాలేదు, చదవడం రాలేదు అనే బాధ ఉండదు వాళ్ళకి. అట్లా ఈ కోర్స్ నేను డిజైన్ చేశాను. ఇక్కడ హైదరాబాద్ లో నేను ఏ స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పగలుగుతాను. అతి షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో, ఇట్స్ రియల్లీ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో పిల్లలు చదవడం, రాయడం నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఇంగ్లీష్ లో అయితే మనం రాయడం, చదవడం అయితే బేసిక్స్ నుంచి ABCDల నుంచి మినిమం నేను 15,000 words స్పెల్ డిక్టేట్ చేస్తే పిల్లలు రాస్తారు. ఎలాంటి వర్డ్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th class బేబీ గర్ల్ ఆర్ బాయ్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఈవెన్ డిగ్రీ బుక్ కూడా చదవగలుగుతారు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఫౌండేషన్ ఇంగ్లీష్. నాకు అమెరికా, UK, ఆస్ట్రేలియా ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి. ఈ మధ్య తీసుకోవట్లేదు, కొంచెం అది సరిపోవట్లేదు, టైం సరిపోక నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నట్లయితే UK బేబీ ఉంది, అక్కడ బ్రిటిష్ బేబీ, తను వెకేషన్ కి వచ్చింది. 1 month లో తను మినిమం బేసిక్స్ నేర్చుకుంటుంది. చిన్న బేబీ, జస్ట్ 4.5 years బేబీ. సో తనకి 1 month లో మినిమం చదివే, అంటే LKG UKG బుక్స్ ఇచ్చిన చదివే రేంజ్ కి తనని తీసుకురావచ్చు ఈ 1 month టైంలో. చిన్న బేబీ కాబట్టి కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. ఒక్కసారి మీ గురించి చెప్పండి మేడం, మీ క్వాలిఫికేషన్ ఏంటి? మేడం యాక్చువల్లీ ఐ హావ్ డన్ మై MBA మేడం. ఐ హావ్ డన్ మై MBA ఫ్రమ్ JNTU హైదరాబాద్. ఇది ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది ఇలా ఇంగ్లీష్ అంటే? మీరు ఎప్పుడైనా ఏమైనా సఫర్ అయ్యారా చిన్నప్పుడు? అది చాలా ఇప్పుడు నా కూతురు ఉంది, తను 6.5 years ఉంది, 4th class చదువుతుంది. సేమ్ వెన్ ఐ వాస్ జస్ట్ 6 years old I had completed my 3rd class. ఎట్లా అంటే నా అక్షరాభ్యాసమే, మా ఊర్లో పూజారులు ఉండేవాళ్ళు, మా ఊర్లో చాలా గుట్టలు ఉంటాయి, ఆ గుళ్ళ పూజారులు ఇళ్లలో పిల్లలకి చదువు చెప్తామని చెప్పేసి వాళ్ళు తెలుగు, హిందీ పర్ఫెక్ట్ చదవడం, రాయడం నేర్పించేవాళ్ళు. పర్ఫెక్ట్ రీడింగ్, రైటింగ్ వస్తే 3rd class కంప్లీట్ అయిందనే వాళ్ళు. నాకు 6 months లోనే 3rd class కంప్లీట్ అయిపోయింది. సో అప్పట్లో ఈ బర్త్ సర్టిఫికెట్లు అవి లేవు కాబట్టి నా ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ రాయం చేసి గవర్నమెంట్ స్కూల్లో 4th admission దొరకాలంటే గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ ఏజ్ చేసి అప్పుడు ఇచ్చారు. అయితే దాని మెయిన్ ఉద్దేశం అంటే నేను అన్ని కష్టాలు పడి ఆ 6 months లో ఆ ఫౌండేషన్ తెలుగు, హిందీ పర్ఫెక్ట్ నేర్చుకున్నాను. అది ఇప్పుడు నా పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చాలా కష్టం అవుతుంది. ఎందుకు అవుతుందని నాకు తెలియదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు, ఇంగ్లీష్ బుక్ రాదు. తెలుగు, హిందీ అయితే ఇంకా అవి చాలా డిఫరెంట్ గా చూస్తారు పిల్లలు. 10th class వచ్చినా కూడా తెలుగు, హిందీ అనేవి నాకు సంబంధించినవి కాదు ఇవి అంటారు. కానీ అవి లేకపోతే వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేయలేరు కదా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 languages ఉంటాయి మేడం ఫౌండేషన్ కోర్స్ లో. సో స్కూల్లో పిల్లలు ఇంకెక్కడ రావట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాం మేము. స్కూల్లో ప్రయత్నం చేశారు టీచర్స్, బయట హోమ్ ట్యూషన్ పెట్టించారు, లేకపోతే ట్యూషన్స్ వాళ్ళు మదరే చెప్పుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా పిల్లలకి
చదవడం రావట్లేదు అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా దగ్గరికి అయితే సీరియస్లీ చాలా మంది పేరెంట్స్ మేడం, ఒక 2-3 పేరెంట్స్ అయితే చాలాసార్లు చూస్తుంటారు మదర్స్, మేడం మేము రియల్ ఎస్టేట్ చేస్తాం, మా హస్బెండ్ బాగానే సంపాదించారు, కోట్లలో ఆస్తుంది, కానీ ఏదైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్తే పిల్లలు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాం, మేము ఏదైనా చదవమంటే చిన్నవి కూడా చదవలేకపోతున్నారు, 6th 7th క్లాస్కి వచ్చి ఇంకా మాకు ఇంత డబ్బుండి ఎందుకు, పరుగు పోతుంది, పిల్లలు చదవట్లేదని. సరే వాళ్ళకి ఆస్తులు ఇచ్చినా నిలబెట్టుకునే తెలివి రావాలి కదా, ఎడ్యుకేషన్ త్రోనే వస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేకపోతే మేము ఎందుకు ఇంకా ఇంత డబ్బు సంపాదించని లిటరల్లీ ఏడుస్తాం మేడం చాలా మంది. అట్లాంటి పిల్లలు నా దగ్గరికి వస్తే విదిన్ 1 or 2 months లో కంప్లీట్ బుక్ రీడింగ్ నేర్చుకుని నెక్స్ట్ 3rd month లో స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ చేస్తారు. పిల్లలకి ఎలా టీచ్ చేస్తారు మేడం? అంటే అందరూ ఒకేలా ఉండరు. సో యాక్చువల్ గా అంతలా స్కూల్స్ లో నేర్చుకోలేని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంటే కొంచెం డల్ ఉన్నట్టు. రియల్లీ ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్ మేడం, రియల్లీ ఇట్స్ సో మీరు ఎలా టీచ్ చేస్తారు? అంటే వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు, వాళ్ళకి ఎలా ధైర్యం చెప్తారు, అసలు వాళ్ళకి ఎలా నేర్పిస్తారు? వండర్ఫుల్ క్వశ్చన్ రియల్లీ. నేను ఇదే ప్రతి పేరెంట్ కి చెప్పాలనుకుంటా. అక్కడ 100 మంది పిల్లలు ఉంటారు, ప్రతి క్లాస్ కి మినిమం 30-35 స్టూడెంట్స్ ఉంటారు. సో అక్కడ ఉండే టీచర్ ఏం చేస్తారు, 10 మందిలో లాగా కోర్స్ వెళ్తుంది. సో వీళ్ళ సైకాలజీ ఏంటి, వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్కి వచ్చారు మేడం, మినిమం బేసిక్స్ రాదు. నిన్న ఒక బేబీ సిద్ధార్థ స్కూల్ నుంచి జాయిన్ అయింది, కమ్మనా సిద్ధార్థ స్కూల్ నుంచి బేబీ నిన్న జాయిన్ అయిపోయింది కోర్సు. తనకి బుక్ రీడింగ్ రాదు, తెలుగు కానీ హిందీ కానీ సంథింగ్ ఇంగ్లీష్ కానీ బుక్ రీడింగ్ రాదు. సైన్స్, సోషల్, తెలుగు, హిందీ అని ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి. బుక్ రీడింగ్ రానప్పుడు సబ్జెక్ట్ ఏం అర్థం అవుతుంది, క్వశ్చన్ ఆన్సర్స్ ఏం నేర్చుకుంటుంది, ఎగ్జామ్ లో ఎలా రాస్తుంది? ఏం క్లాస్ చదువుతుంది? 6th క్లాస్. నీ పేరు? ఓకే. సో ఇట్లా చాలా మంది పిల్లలు ఉన్నారు మేడం, ఈ స్కూల్ ఆ స్కూల్ అని కాదు, కానీ నాకు ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు ఎక్కువ వస్తారు సమ్మర్ వస్తే. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చాలా ఫీజులు ఉంటాయి, అన్ని తీసుకుంటున్నారు కార్పొరేట్ స్కూల్స్. అక్కడ కూడా స్టూడెంట్స్ కి సరిగా లేదు అంటారా? అయితే మీరు లేదు, నేను స్కూల్స్ ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు, ఎందుకంటే స్కూల్ ఈ స్కూల్ వేర్ వీ హ్యాడ్ లెర్న్డ్, ఈవెన్ వీ ఆల్సో హ్యాడ్ లెర్న్డ్ ఇన్ స్కూల్స్ ఓన్లీ. స్కూల్స్ అన్ని గుడ్ డే, గుడ్ స్కూల్ బ్యాడ్ స్కూల్ ఏమీ లేదు. గుడ్ చిల్డ్రన్ బ్యాడ్ చిల్డ్రన్ ఇంకా అసలే నేను కంపేర్ చేయను. ఎవ్రీ స్టూడెంట్ ఈస్ రియల్లీ వెరీ జీనియస్ మేడం. కాకపోతే వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేయాలి. నేనేం చేస్తానంటే, ఒక టీచర్ అనే వాడికి భూమి మీద, అది మోస్ట్లీ వరల్డ్ వైడ్ లో టీచింగ్ ఫీల్డ్ లో 90-95% లేడీస్ నే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే లేడీస్ కి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది కాబట్టి ఆ పేషెంట్స్ తో మనం పిల్లలకి డీల్ చేయాలి. ఈవెన్ మీరైతే చాలా చూసుంటారు, మదర్సే పిల్లల్ని చదివించేటప్పుడు ఒక 10 minutes చదివించి రాలేదు అంటే 11th minute బాగా విసుక్కుంటారు. అట్లా కాదు, అట్లా చేస్తే మదర్ కైనా రాదు, టీచర్ దగ్గర అయినా చదువు రాదు. 1 hour అయినా సరే, 2 hours అయినా సరే, 10 hours అయినా సరే, ఎవ్రీ డే ప్రతిరోజు ఏదైతే రాదో వాళ్ళని సైకలాజికల్. ఇప్పుడు నా దగ్గర ఫౌండేషన్ కోర్స్ ఉంది కదా మేడం, 10 ఏళ్లలో చదవలేని కోర్సు మీరు 1 month లో ఎట్లా డీల్ చేస్తారు అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. ఎస్, ఎందుకంటే నేను వాళ్ళకు మోడల్ చెప్తాను, ఆ మెథడ్ లో రేపు బేబీని చెక్ చేస్తాను. ఇవాళ చెప్పిన విషయాలు తను చేసిందంటే ఓకే, ఈ మెథడ్ కి ఆ బేబీ హ్యాబిచుయేట్ అయిపోయింది, అర్థమైపోయింది, పర్ఫామ్ చేసింది. ఇవాళ చెప్పినప్పుడు రేపు చేయలేదంటే ఈ మెథడ్ తనకి అర్థం కాలేదు. సో నెక్స్ట్ తన సైకాలజీని బేస్ చేసుకుని నెక్స్ట్ వేరే మెథడ్ అప్లై చేస్తాను. అలా 5, 6, 10 మెథడ్స్ వరకు నేను అప్లై చేస్తాను. స్టూడెంట్ ని బట్టే డీల్ చేయాలి మనం. ఇది ఫిక్స్డ్ గా ఈ పిల్లలకి ఇట్లనే చెప్పాలి అని ఎక్కడా లేదు. స్కూల్లో అయితేనేమో మ్యాసివ్ గా వెళ్తుంది కోర్సు, ఇక్కడేమో పర్సన్ టు పర్సన్ వాళ్ళ సైకాలజీని బట్టి డీల్ చేస్తుంటాను. కాబట్టి డెఫినెట్ గా పిల్లలు చాలా షార్ట్ స్పాన్ లో స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఇట్లా ఏదైనా సరే బేసిక్ నుంచి నేర్చుకుంటే, అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే వాళ్ళ పునాది గట్టిగా ఉంటుంది అంటారు. కానీ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు అలా చిన్నప్పటి నుంచే రావాలని ఏం లేదు, కొన్నాళ్ళు చదివి రావట్లేదని వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మీకు ఎక్కువ పేషెన్స్ అయితే ఉండాలి. అలాంటి స్టూడెంట్స్ ని ఎలా చేస్తారు మేడం, ఎలా మౌల్డ్ చేస్తారు, అది వాళ్ళు పికప్ చేయగలుగుతారా? 100% మేడం. పేరెంట్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు. ఈ రోజు ఈ స్టాండ్ లో నేను ఉన్నాను అంటే బికాస్ ఈవెన్ నేను చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను చిన్నప్పుడు ఏదైతే నా గురువులు నాకు అభ్యసించి చెప్పారో ఆ మెథడ్స్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పిల్లల్ని జనరల్ గా కొడితే వస్తుంది, తిడితే వస్తుంది అంటే చాలా రాంగ్. కొడితే తిడితే చదువుచేదైతే కొట్టడానికి చాలా మంది రెడీగా ఉంటారు, కానీ కొడితే చదువు రాదు. వాళ్ళ మైండ్ సెట్ ని అర్థం చేసుకుంటూ చేయాలి. ప్యాంపరింగ్ ఎక్కువ ఉండాలి, ఓపిక ఎక్కువ ఉండాలి. ఎవ్రీ మినిట్ నీకన్నా గొప్ప వాళ్ళు భూమి మీద లేరు అని వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటా నేను.
టైం. వాళ్ళ సైకాలజీని బట్టి ఒకటికి 10 సార్లు నేను పిల్లాడు 10 times తప్పు చేసిన 11th time స్టిల్ ఐ హ్యావ్ పేషెన్స్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టూడెంట్. సో అట్లా పిల్లల్ని పర్సనల్ గా డీల్ చేస్తూ వస్తే ABCDల నుంచి ప్రతిరోజు ఒక మినిమం 400 to 500 words డిక్టేషన్ లో రాయిస్తాను నేను. అది ఏ స్కూల్లో ఎక్కడ ఎవరు కూడా ఇప్పటి వరకు అట్లా చేయరు. మినిమం డిక్టేషన్ లో 400 to 500 words. అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, రండి నాన్న. వీళ్ళు 9th class చదువుతున్నారు మేడం. పాపం 9th class కి వచ్చినారు, వాళ్ళకి తెలివి లేదు అని కాదు, తెలివి ఉంది. కానీ మినిమం ABCDలు రాయమంటే అందులో 2-3 మిస్టేక్స్. వర్డ్స్ అయితే కంప్లీట్ ఐఎమ్ ఈటింగ్ ఫుడ్ అని కూడా 9th class స్టూడెంట్ రాయలేకపోయాడు అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఫాల్ట్ అంటాను నేను. ఇంట్లో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చదువు చెప్పకపోయినా పర్లేదు, కంప్లీట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ వీ హ్యావ్ టు డూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనే ఎథిక్స్ పేరెంట్స్ నేర్పిస్తుండాలి. అట్లానే స్కూల్స్ లో వాళ్ళు చిన్నప్పటి నుంచి అప్ టు నర్సరీ, LKG, UKG వరకే కంప్లీట్ ఫోనిక్స్ సరిపోతుంది మేడం. ఆ UKG వరకు పర్ఫెక్ట్ గా చదివారనుకోండి పిల్లలు, ఇంకా వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. ఆ బేసిక్స్ స్ట్రాంగ్ గా లేకపోతే UKG లో పడిపోయిన స్కిల్స్ 9th class కి వచ్చిన సెట్ కావు, ఇంకా వాళ్ళు బుక్ చదవలేరు. అయితే ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీరు రాయడం చదవడం నేర్పిస్తారు, ఇట్స్ నాట్ ఎనఫ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ అంటారు. ఎస్, అయితే ఒకసారి రాయడం చదవడం వచ్చింది అంటే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయిందంటే టీచర్ క్లాస్ లో ఏం చెప్తున్నారో సబ్జెక్ట్ అది అర్థం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు స్పెల్ చేసుకోగలుగుతారు, బుక్ చదువుతారు, చదివిన దాన్ని రాయగలుగుతారు. ఇప్పుడు ఒక టాపిక్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అని ఉంది, వాళ్ళకి టైప్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అంటే హర్బ్స్, స్hrubs, ట్రీస్, క్లైంబర్స్ ఇవన్నీ రావాలి. అది చదవడం వచ్చు, టీచర్ చెప్పే కాన్సెప్ట్ అర్థమైంది, ఇప్పుడు రాయగలుగుతారు, ప్రెజెంట్ చేయగలుగుతారు. సో దానికి కూడా 9th class వరకు మరి ఇప్పుడు టీచర్స్ స్కూల్లో బేసిక్స్ చెప్పరు కదా అంటే, ఎస్ నేను సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ గ్రామర్ వైజ్ ఫౌండేషన్ ఇంగ్లీష్ లో మనం చెప్తాం కమ్యూనికేషన్ లో. సైన్స్, సోషల్, ఈ మ్యాథమెటిక్స్ అయితే బేసిక్స్ నాకు కరెక్ట్ గా ఒక 10 days టైం ఇస్తే మినిమం సైన్స్, సోషల్ బేసిక్స్ నేను అద్భుతంగా చెప్పగలుగుతాను. అద్భుతంగా నేర్చుకుంటారు పిల్లలు, ఏ టాపిక్ అడిగినా చెప్తారు. జాగ్రఫీ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అవనివ్వండి, హిస్టరీ అవనివ్వండి, ఒక 10 days టైం ఇస్తే అంటే ఒకసారి ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది ఒక బాబుకి అంటే వాళ్ళకి ఇంకా ఏదైనా ఈజీగా నేర్పించగలుగుతాను నేను. ధనా గారు మల్టీ టాలెంటెడ్ అన్నమాట. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటే ఫౌండేషన్ ఇంగ్లీష్ లో అయితే వాళ్ళకి స్పెల్లింగ్స్ వస్తాయి అని అన్నారు. సో స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎంత వరకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయగలుగుతారు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్ పూర్తిగా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగే స్టేజ్ కి వెళ్తాడా? అది 100% madam. Yes madam, even I am the best example because even I had studied in Telugu medium up to graduation. I moved to Hyderabad for studying MBA. That time really I was very innocent, like I joined MBA course but I was unable to understand the lectures whatever my teachers were teaching. That time even with my innocence I asked my MBA HOD, madam please I am unable to understand, that too I spoke in Telugu, I am unable to understand these classes because I am from completely Telugu medium, so I can't understand English, please shift me to Telugu medium section. I was that much innocent. I didn't even know that MBA is available only in English. So I was innocent that much but I was a genius student even I was at school, even if I was in intermediate and degree, I was genius student. Even I had known English very well, and when I was in 5th class my English started. Just that was my basic, but I had known complete reading in 5th class itself. Grammar I had known, what are the tenses, what are the parts of speech, I had known everything when I was in 8th standard. But still I was unable to speak in English when I moved to Hyderabad for studying MBA. So that time I had joined this Shraddha English Institution. I was also student of Shraddha in 2009. My founder is Shraddha Institute founder is Mr. T. Srinivas. Now this head office is at Amirpet. I have 2 branches. As soon as completing my MBA, I had joined as an assistant professor where I had completed my MBA degree. నేను శ్రద్ధ ఇన్స్టిట్యూషన్ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు
నేను MBA అయిపోగానే ఇమ్మీడియట్గా నా ఇంగ్లీష్ నా ప్రిన్సిపల్ సార్కి నచ్చి ఇమ్మీడియట్గా నేను చదివిన MBA కాలేజ్లోనే MBAకి లెక్చరర్గా జాబ్ ఇచ్చారు. అది నా గ్రేట్ సక్సెస్ అనుకుంటా. ఇట్స్ మై అచీవ్మెంట్. అక్కడ 1 year చేశాను. తర్వాత అరోరా కాలేజ్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. దే హ్యాడ్ సెలెక్టెడ్ మీ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆల్సో దే హ్యాడ్ గివెన్ మీ గుడ్ హైక్ యాజ్ పర్ మై కమ్యూనికేషన్ అండ్ యాజ్ పర్ మై సబ్జెక్ట్. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా నేను మార్నింగ్ 9 to 3 జాబ్స్ అక్కడ. సో మార్నింగ్ ఈవినింగ్ ఫ్రీ ఉన్నాను కాబట్టి ఇమ్మీడియట్గా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను తెలుగు మీడియం అయినా కూడా ఐ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్. సో నేను ఇంగ్లీష్ తెలుగు మీడియం అవ్వడం వల్ల తెలుగు మీడియం వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఏ రకంగా చెప్తే త్వరగా అర్థం చేసుకుంటారు. నాకు అలా అది చాలా చాలా ప్లస్. ఎందుకంటే ఒకవేళ నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుంటే తెలుగు మీడియం వల్ల పెయిన్ అర్థమై ఉండేది కాదేమో. సో ఆ ట్రిక్స్ నాకు తెలిసి ఉండేవి కాదేమో. కాబట్టి నేను తెలుగు మీడియంలో చదివాను కాబట్టి నేను చాలా మందికి చెప్తాను. హౌస్ వైఫ్స్ వస్తారు, 10th ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, 7th క్లాస్ చదివిన వాళ్ళు కూడా వస్తారు. మేడం నాకు ఇంగ్లీష్ అసలు రాదు మేడం అని చెప్పి బాధపడుతుంటారు. తెలుగు వచ్చా అంటాను, తెలుగు రీడింగ్ రైటింగ్ పర్ఫెక్ట్ గా వచ్చా అంటాను. చాలా అద్భుతంగా వచ్చు మేడం అంటే, అయితే మీరు నాకంటే అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవచ్చు అని చెప్తాను. ఎందుకంటే తెలుగు అనేది ఒక మదర్ టంగ్. ఇట్స్ జస్ట్ హెల్పింగ్. దాని నుంచి ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. అంటే ఏ స్టూడెంట్ అయినా మదర్ టంగ్ నుంచి ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ బాధపడకుండా ఈజీగా నేను కొన్ని మెథడ్స్ అప్లై చేస్తున్నాను వాళ్ళకి. ఎలా చెప్తే ఈజీగా ఆ ట్రిక్ ని వాళ్ళు మైండ్ లో పెట్టుకుంటారు, ఈజీగా నేర్చుకోగలుగుతారు. అంటే అట్లాంటి వాళ్ళకి కూడా 10th ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా నేను ఫోర్స్ చేసి మోటివేట్ చేసి ఓపెన్ డిగ్రీలు రాయించాను. చాలా మంది నియర్ బై పెద్ద పెద్ద స్కూల్స్ లో నా స్టూడెంట్ ఎవరో ఒకరు జాబ్ చేస్తూ ఉంటారు టీచర్ గా. MNCలో సెటిల్ అయిన వాళ్ళైతే నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాడ్ సెటిల్డ్ ఇన్ MNCs. అందులో బీటెక్ చేసే స్టూడెంట్స్ ఉంటారు, MBA MCS చేసిన స్టూడెంట్స్ ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. సమ్మర్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్ ఉంటారు. ఇంకా గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళైతే VROs అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు, కానిస్టేబుల్స్ వస్తారు, CIలు SIలు కూడా వస్తుంటారు, లాయర్స్ వస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రతకడానికి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ప్రస్తుత సమాజంలో ఒక ప్రొఫెషన్ లో మనము సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే ఇంగ్లీష్ అనేది అంత ఇంపార్టెంట్. ఈవెన్ వాళ్ళు లాక్స్ లెర్న్ చేస్తున్న ఇంగ్లీష్ మాట్లాడడం రాక చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి నేను స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్పిస్తాను. కొంతమంది ఎట్లా అంటే ఇన్ఫోసిస్, విప్రో, జెన్పాక్ట్ అట్లా జాబ్లు చేసేవాళ్ళు ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అప్పుడు ఎన్ని రోజులు వాళ్ళు ఓరల్ గా మేనేజ్ చేసినా గ్రామర్ అంటే ప్రాపర్ గా స్పీకింగ్ రానప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు 1 week 10 days ఉంటారు ఇక్కడ. ఫాస్ట్ ఇక్కడ కంప్లీట్ స్కిల్స్ నేర్చేసుకుని ప్రాపర్ సబ్జెక్ట్ నేర్చేసుకుని ఫారిన్ వెళ్తుంటారు. అట్లా మనం ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళకి 1 week ఎలా ఇంప్రూవ్ చేస్తారు మేడం? అంటే డిబేట్స్ అవి పెడతారా, వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారా? Wonderful question. We have completely 6 types of practical sessions like conversational practice. Conversational practice అంటే what we speak in Telugu from morning to evening with family, officials and everybody. మనం తెలుగులో ప్రొద్దుట లేచి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం చాలా అప్రోచ్ అవుతుంటాం కదా, పిల్లలతో, మన ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో, అఫీషియల్స్ తో, అందరితో డీల్ చేస్తాం. అలా తెలుగు విషయాలన్నీ మనం ఇక్కడ కాన్వర్సేషన్ ప్రాక్టీస్ అని క్లాస్ లో ప్రతి స్టూడెంట్ తో పర్సన్ టు పర్సన్ వాళ్ళని ఇక్కడ 2 మైక్లు ఇచ్చి మాట్లాడిస్తాం మేడం. దట్ ఈస్ కాల్డ్ కాన్వర్సేషనల్ ప్రాక్టీస్. ఆ కాన్వర్సేషనల్ ప్రాక్టీస్ ని బేస్ చేసుకుని మళ్ళీ సెమినార్ ఇస్తాం. అంటే వాళ్ళు మాట్లాడుకున్న 2 పర్సన్స్ మీద వీళ్ళు కంప్లీట్ విన్న వాళ్ళు సెమినార్ చేయాలి. అట్లా డిఫరెంట్ టాపిక్స్ మీద సెమినార్ టాపిక్స్ ఇస్తాం. అది హౌస్ టు స్కై అన్నట్టుగా, అంటే ఫ్యామిలీ రిలేటెడ్, జాబ్స్ రిలేటెడ్ డిఫరెంట్ ఇష్యూస్ మీద సెమినార్ టాపిక్స్ ఇస్తాం. రోల్ ప్లేస్ ఉంటాయి, జామ్ సెషన్స్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఇలా 6 ఈ 6 యాక్టివిటీస్ మీద మనం ప్రతిరోజు ప్రాక్టికల్ సెషన్స్ నేర్పిస్తాం. కాబట్టి కంపల్సరీ ప్రతి స్టూడెంట్ భయం ఎలా పోగొడతారు మేడం ముందు? అంటే హౌస్ వైఫ్స్ వస్తారు, అప్పటి వరకు బయటికి కూడా రాని వాళ్ళు ఒక్కోసారి ఇంట్రెస్ట్ తో వస్తారు. ఇప్పుడు ఇందాక మాట్లాడడం మీ స్టూడెంట్ తో, నేను ఇంట్లో మా పిల్లలతో, మా హస్బెండ్ తో మాట్లాడుతున్నాను అన్నారు. వెరీ గ్రేట్. యాక్చువల్ గా అలాంటి వాళ్ళందరికీ ముందు భయం ఉంటుంది. ఫస్ట్ ఆ భయం పోగొట్టిన తర్వాతే మీరు ఏదైనా చేయగలుగుతారు.
అడుగుతారు. అయితే చాలా మంది ఇంగ్లీష్ టీచర్స్ చెప్తుండొచ్చు ఈ మెథడ్ చెప్పాలి ఆ మెథడ్ చెప్పాలి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే బెస్ట్ అండ్ ఫస్ట్ మెథడ్ గుడ్ మోటివేషన్. నీకు ఏమి రాదు అనుకో, నేనున్నా బేసిక్ లెవెల్లో వాళ్ళకి మోటివేషన్ స్ట్రాంగ్ గా చెప్పాలి. నేనున్నా, నీకు టెన్షన్ పడకు, నేనున్నా. బేసిక్ నుంచి తెలుగు టు ఇంగ్లీష్ చిన్నగా వస్తుంది మేడం కోర్స్. అసలు మినిమం ఇప్పుడు IVU he she it they అంటే ఏంటి, ఆ చిన్న వర్డ్స్. నిన్న ఇప్పుడు ఇతను ఉన్నాడు, వీళ్ళ మమ్మీకి నేను గిఫ్ట్ ఇస్తాను, ఫౌండేషన్ జాయిన్ అయ్యాడు కదా. ఎందుకంటే నాకు బాబు నేర్చుకుంటే అడ్మిషన్స్ ఆటోమేటిక్ వస్తాయి, బట్ మదర్ నేర్చుకుంటే ఇంకా చాలా అడ్మిషన్స్ వస్తాయి. నిన్ననే నేర్పించాను నేను. అసలు ఆమె ఎంత 10th క్లాస్ చదివింది కదా మమ్మీ, 10th క్లాస్ చదివింది. 10th క్లాస్ చదివిన లేడీ ఇన్ని రోజులు బాబు కోసం తిరుగుతుంది కానీ మీరెందుకు నేర్చుకోకూడదు అన్న. నిజమా మేడం అన్నారు. నిజమే, మీరు ఎందుకు నేర్చుకోవద్దు, మొన్న క్లాస్ అవుతుంది, మీరు కూర్చోండి, నా పక్కన కూర్చోండి అన్నాను. ప్రక్కన కూర్చోబెట్టుకున్నాను, క్లాస్ అవుతుంది, మీరు ఏం మాట్లాడద్దు, సైలెంట్ వినండి అంతే, మీకు ఏం టెన్షన్ వద్దు, నాకు సంబంధం లేదు అని జస్ట్ సైలెంట్ కూర్చోండి అన్నాను. హాఫ్ అన్ అవర్ కూర్చుంది. మీరు ఎలా అయినా సరే నేర్చుకోవాలి అంటే నాకు వస్తుందా మేడం అని భయపడుతుంది. ఆమెకి ఇంగ్లీష్ రావడం రాకపోవడం తర్వాత మ్యాటర్, తనలో భయాన్ని పోగొట్టే ధైర్యాన్ని మనం యాజ్ అ టీచర్ గా మనం ఆ మెడిసిన్ ఇస్తే తను ప్రాపర్ గా నేర్చుకుంటది. నిన్న ఆల్మోస్ట్ ఒక 100 sentences నిన్న ఒక్కటే రోజు తయారు చేసింది. సెంటెన్స్ మేకింగ్ నేర్పించాను నిన్న. జస్ట్ అంతే ఒక 10 minutes స్పెండ్ చేస్తే, ఎందుకంటే తనకి తెలుగు అద్భుతంగా వచ్చు. అంతకు మించిన అసెట్ నాకేం అక్కర్లేదు మేడం. FOD ఫుడ్ అని చదివస్తే ఫుడ్ అంటే దాని మీనింగ్ తెలియకపోయినా పర్లేదు. అంటే స్కూల్లో ఫుడ్ అంటే ఆహారం అని రాపించారు మా టీచరు, ఇంకో టీచర్ వచ్చి భోజనం అని రాయించారు, ఇంకో టీచర్ వచ్చి కూడు అని రాయించారు, ఇంకో టీచర్ వచ్చి బువ్వ అని రాపించారు. అదేం అక్కర్లేదు, వాళ్ళు అక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు. నిజం ఫుడ్ అంటే బువ్వనా, ఆహారమా, భోజనమా, తిండా కూడా ఇదంతా ఒకటే అని లాజిక్ తెలియాలి కదా. అంతే, అది తెలియకపోయినా పర్లేదు నేనున్నా. అది జస్ట్ చదవడం వస్తే చాలు. అది కూడా రాకపోతే ఎట్లా, తెలుగు ఒకటే వచ్చు, ఇంగ్లీష్ ABCDలు కూడా రాదు. అప్పుడు ఫౌండేషన్ కోర్స్, ఈ అద్భుతమైన ఫౌండేషన్ కోర్స్ మనం చెప్తే చాలు. ABCDల నుంచి నా దగ్గరికి ఆల్ ఏజ్ గ్రూప్స్ వస్తారు మేడం. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఉంది, అది హ్యాండ్ రైటింగ్ స్కూల్ అయితే హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అయితే ప్రతి స్కూల్ చిల్డ్రన్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా అవసరం అవుతుంది నీట్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్. అది అంటే ఇప్పుడు ఈ 3 ఒక్కరికే ఉంటుందా లేదంటే దేనికి సెపరేట్? ఫౌండేషన్ జాయిన్ అయిన వాళ్ళకి మనం హ్యాండ్ రైటింగ్ ఫ్రీగా నేర్పిస్తాం, స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రీగా చెప్తాం. ఫౌండేషన్ జాయిన్ అయిన వాళ్ళు, ఎందుకు ఫౌండేషన్ అంటే ABCDల నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్ఫాబెట్ నుంచి. సో వాళ్ళకి ఇవన్నీ మనం నేర్పించాలి. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే హ్యాండ్ రైటింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ కి సరే ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, ఇట్లా హౌస్ వైఫ్స్, జాబ్స్, ఎంప్లాయీస్, బిజినెస్ మెన్ వీళ్ళందరూ వస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్ కామన్. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అనేది స్పెషల్లీ స్కూల్ ప్లస్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా అవసరం. గుడ్ నీట్ హ్యాండ్ రైటింగ్. పర్ఫార్మెన్స్ ఎంత బాగా ఉన్న టాలెంట్ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ కి, ఎగ్జామ్ బాగానే రాస్తారు కానీ రైటింగ్ క్లమ్జీగా ఉంటుంది. ఆ క్లమ్జీగా ఉన్నప్పుడు మార్క్స్ ఆటోమేటిక్ గా పోతాయి. ఎందుకంటే ఈవెన్ మీకు కూడా యూనివర్సిటీస్ కి కరెక్షన్ కి వెళ్ళే వాళ్ళం నేను జాబ్ చేసినప్పుడు. ఇప్పుడు నేను వదిలేసాను మేడం, ఇప్పుడు ఫుల్ టైం నేను ఇన్స్టిట్యూషన్ కి స్పెండ్ చేస్తున్నాను. ఐ లెఫ్ట్ మై జాబ్ 6 years ago ఇన్ అరోరా కాలేజ్. ఇంక ఇప్పుడు ఫుల్ టైం చేసిన. అప్పుడు ఎగ్జామ్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, 8 marks వేయాలి. సీరియస్లీ నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంజనీరింగ్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నాం మేడం, ఇది MBA రిలేటెడ్. కరెక్షన్ చేస్తుంటే ఒక పేపర్ బాగుంది, స్టార్టింగ్ ఒక డెఫినేషన్ 3-4 lines, అది కూడా ప్రాపర్ గా కాకుండా కొంచెం రిలేటెడ్ గా ఉంది. నా ప్రక్కన ఉన్న అతనేమో ఫాస్ట్ గా కరెక్షన్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ నువ్వు అప్పుడే బండిల్స్ ప్రిపేర్ 2 bundles అయిపోయినాయి, మేబీ నాకు 6 papers అయిపోయినాయి సార్ అంటే, మేడం మీరు ఎగ్జామ్ రాస్తున్నారా, ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నారా అన్నారు. అంటే ఎందుకు సార్ అంటే, అలా లెటర్ టు లెటర్ చదివితే మీరు కరెక్షన్ చేయలేరు, చాలా కష్టం మేడం, ఇబ్బంది పడతారు మీరే, అవి చదవద్దు, మనకు మ్యాటర్ తెలిసిపోతుంది మినిమం చూస్తే అన్నారు. సర్లే అని తన మాటని నమ్మి 4 లైన్ల డెఫినేషన్ చెక్ చేసి ఓకే రిలేటెడ్ ఉందని చెప్పేసి 8 marks కి 2 papers 3 papers ఉంది మేడం ఆన్సర్. 6 marks వేసేసాను. అవి ఏంటంటే OMR షీట్ బబుల్స్ డాక్ చేయాలి. అలా డాక్ చేసిన తర్వాత ఇంకొక క్వశ్చన్ కి ఏదో 6 marks, ఇంకొక క్వశ్చన్ కి 4 marks అని తీసాను. 11 marks అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పేపర్స్ ఫ్లిప్ చేస్తుంటే సడన్ గా కళ్ళకు ఒకటి
ఏంటి ఒక సెంటెన్స్ కనిపించింది మేడం, నిన్ను నేను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను, ఎప్పటికీ నేను నిన్ను మర్చిపోను, సంథింగ్ అలాంటి సెంటెన్సెస్. ఇలాంటి సంస్కృతం నేను ఎంబీఏలో బీటెక్లో ఎప్పుడు చెప్పలేదు. కానీ చూస్తే అది మొత్తం ఒక అమ్మాయి గురించి 29 పేజెస్ రాశాడు మేడం. అందరూ అంటుంటే మీరు జనరల్ వింటుంటారు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాకు అది 29. స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్ హాఫ్ పేజ్ మాత్రమే సబ్జెక్టు, మిగతా ఫస్ట్ పేజీలో కూడా ఆ స్టూడెంట్ ఒక అమ్మాయి గురించి రాశాడు. జేఎన్టీలో ఒక ఫ్యాకల్టీ ఉండే, ఆ ఫ్యాకల్టీ వచ్చేసి మేడం ఇట్లా అంటే అక్కడ హెడ్ ఇట్లా ఉంది మేడం అంటే పేపర్ ఇచ్చేయండి నేను ప్రిన్సిపల్ కి షేర్ చేస్తాను, డిజైన్ చేస్తాను అన్నారు. పాపంలే అనిపించింది, ఎందుకంటే నేను దాన్ని ఇంకేం చేయలేను, బబుల్స్ డ్రాప్ చేశాను. అద్భుతం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ చాలా నీట్ గా ఉంది. మనల్ని మెస్మరైజ్ చేసింది ఆ గుడ్ నీట్ హ్యాండ్ రైటింగ్ చూసి. అంటే టీచర్ కొన్నిసార్లు హ్యాండ్ రైటింగ్ చూసి కూడా వర్త్ ఉంది అని అనుకుంటాం. సో గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే అది చాలా ఇంపార్టెంట్. ఇంకొక పేపర్ లో కూడా అట్లే జరిగింది మేడం, అది 11 మార్క్స్ ఏం వేసాను, మిస్టేక్ జరిగింది. కానీ యాక్చువల్ గా మనం ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఇలాంటి లెటర్స్ ఏమైనా రాసేసుకోవచ్చు అనుకుంటారు స్టూడెంట్స్. చాలా రాంగ్, చాలా రాంగ్. అట్లానే కాదు, కానీ అట్లాంటి మిస్టేక్ ఇంకే టీచర్ కూడా చేయొద్దు అనేది సందేశాన్ని మాత్రం నేను కంపల్సరీ ఇస్తున్నాను. గుడ్ హ్యాండ్ రైటింగ్ చూసినంత మాత్రాన స్టూడెంట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడని అనుకోవద్దు, అట్లనే క్లమ్జీగా ఉన్నా కూడా స్టూడెంట్ వరస్ట్ అని అనుకోవద్దు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నాట్ హ్యాండ్ రైటింగ్. కాకపోతే కంపల్సరీ ఫోకస్ చేయాలి మనం, బాబు స్టూడెంట్ ఏం రాశాడు, రీజనబుల్ అయినా కాదా, అది సబ్జెక్ట్ రిలేటెడ్ అయినా కాదా చెక్ చేసుకొని కరెక్షన్ చేయాలని మాత్రం ఖచ్చితంగా నేను ఇస్తున్నాను. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ మేడం, ఇంకా నేను కరెక్షన్కి వెళ్ళలేదు. ఇట్లాంటి చూడాలని వస్తుంది, ఎందుకంటే మేము కాలేజ్లో అట్లా చేయరు మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంటర్నల్స్ కరెక్షన్ చేసినప్పుడు మేము డైరెక్ట్ పేపర్ చూస్తాం, అట్లాంటి మిస్టేక్ చేస్తే పేరెంట్స్ అని పిలుస్తాం, లేదంటే ఇంటర్నల్ గా మేము ఏదైనా పనిష్మెంట్ ఇస్తాం, అట్లా చేయొద్దని మోటివేషన్ చేస్తాం. సో మా ముందు అంత డేర్ చేయలేదు. అక్కడ ఫైనల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి అక్కడ ఏ టీచర్ కరెక్షన్ చేస్తున్నారు, ఏ స్టూడెంట్, ఏ కాలేజ్ డీటెయిల్స్ మనకు తెలియవు, అంత కోడింగ్ లో ఉంటుంది కాబట్టి రాసేస్తారు అట్లా. సో అక్కడ కరెక్షన్, యూనివర్సిటీస్ లో కరెక్షన్ చేసే టీచర్స్ మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా కరెక్షన్ చేయాలని మాత్రం ఇది నేను ప్రతి స్కూల్ టీచర్ కానీ, కాలేజ్ టీచర్ కానీ, యూనివర్సిటీ టీచర్ కానీ ఇది నేను కంపల్సరీ నేను అడ్వైస్ చేస్తున్నాను. అంటే నేను అలా చేశానని కాదు, నేను జస్ట్ ఆ 2 పేపర్స్ అలా చేశాను ఇమీడియట్ గా. ఇంకొక అబ్బాయి కంప్లీట్ అబ్బాయి తెలీదు, పేర్లు అక్కడ నేను చూడలేదు, ఉండదు కాబట్టి నంబరే ఉంటుంది, జస్ట్ హాల్ టికెట్ నెంబరే ఉంటుంది, మనకు తెలియదు. అయితే మొత్తం 30 పేజెస్ యేసుదేవుడి గురించి రాసేసాడు. సో ఇట్లా ఉంటారు పిల్లలు ఫైనల్ ఎగ్జామ్స్ కి వచ్చేసరికి. అట్లానే టీచర్స్ చూడట్లేదని కదా, టీచర్స్ చూస్తే వాళ్ళని ఫెయిల్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ అంతే, నేను ఒకటే బండిల్ కరెక్షన్ చేశాను మేడం. అప్పుడు ఆ ఒకటే బండిల్లో 5 పేపర్స్ ఫస్ట్ చేసింది ఎలా అయితే సిస్టమేటిక్ గా చేశాను, నెక్స్ట్ పేపర్స్ కూడా అలానే సిస్టమేటిక్ గా చేసి నేను పేమెంట్ కూడా అప్లై చేయలేదు. కరెక్షన్ చేశాను, పేమెంట్ వస్తుంది కదా, దానికి కూడా నేను అప్లై చేయలేదు. నాకు నిజంగా అయితే సీరియస్ గా నచ్చలేదు, అప్లై చేయకుండానే వచ్చేసాను. ఇంకా నేను వెళ్ళలేదు, ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కరెక్షన్ కి వెళ్ళలేదు. అట్లాంటివి చూడాలని నా మైండ్. అలాంటివన్నీ చూసిన తర్వాత అనిపించిందా లేదు పిల్లలకి ఇంకా బాగా ఇచ్చేయాలి? ఎస్ మేడం, హ్యాండ్ రైటింగ్ అది చూసిన తర్వాత యూనివర్సిటీలో కరెక్షన్ చేసిన తర్వాతనే నేను హ్యాండ్ రైటింగ్ కోర్సు స్టార్ట్ చేశాను. అప్పటి వరకు నాకు ఇన్స్టిట్యూషన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్ మాత్రమే ఉండేవి, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ లేవు. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ లో ఏంటంటే కరెక్ట్ వర్తున్న స్టూడెంట్ ఈ క్వాలిటీ మెయింటైన్ చేసినా కూడా హ్యాండ్ రైటింగ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ లేక క్లమ్జీగా రాయడం వల్ల మార్క్స్ లూజ్ అవుతున్నాడు. అట్లా మార్క్స్ లూజ్ అవ్వకూడదు. అతడికి నాలెడ్జ్, బేబీకి బాయ్ కానీ గర్ల్ కానీ స్టూడెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండి కూడా జస్ట్ బికాస్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ వీళ్ళు మార్క్స్ లూజ్ అవడం ఏంటి? మనం 10 మార్క్స్ కి 10 వేసేయాల్సిన చోటు కూడా క్లమ్జీ హ్యాండ్ రైటింగ్ ఉంటే కరెక్ట్ రాసినా కూడా చెయ్యి వెళ్ళదు మేడం, 10 వేయలేము. హ్యాండ్ రైటింగ్ కర్సివ్ ఉంటుంది, ఇటాలిక్స్ ఉంటుంది మేడం. 10 కి 8 or 9 మార్క్స్ వేస్తాం కానీ ఫుల్ టు ఫుల్ చేతి వెళ్ళదు ఏ టీచర్ కైనా, ఎందుకంటే అది కూడా ఒక సైకాలజీ కదా, హ్యాండ్ రైటింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. అట్లా ఆ ప్రాబ్లం ఫేస్ చేయొద్దని నేను అప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ చేశాను. చాలా మంది నా దగ్గర నేర్చుకున్న పిల్లలు వాళ్ళ స్కూల్స్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యారు. స్టేట్ లెవెల్ కూడా సర్టిఫికెట్స్ చాలా మంది స్కూల్స్ పిల్లలకి వచ్చాయి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి. కాకపోతే నా ఇన్స్టిట్యూషన్ కదా, స్కూల్ కాదు కాబట్టి నాకేమి ఆ పేరు కనిపించదు, వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతుంది ఆ పేరు, వాళ్ళు కండక్ట్ చేస్తారు. మేడం చాలా యాక్చువల్ గా ఒక్కసారి శ్రద్ధ ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడాలి. యాక్చువల్ గా ధనా మేడం చూసి చాలా మంది నేర్చుకోవాలి. డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివినా సరే ఎంతో ధైర్యంగా MBA లో ఇంగ్లీష్ నేర్చుకుని అసలు మళ్ళీ స్పోకెన్
స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే డిగ్రీ వరకు చదివిన వాళ్ళు కంపల్సరీ లోపల భయంగా ఉంటుంది, మొత్తం తెలుగు మీడియం బేసిక్ నుంచి మాకేం లేదు అని. కానీ ఆవిడని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎంతో మంది హౌస్ వైఫ్లకి, అసలు భయపడుతున్న వాళ్ళకి కూడా మోటివేట్ చేస్తూ భయం లేకుండా మా దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి అంటున్నారు. సో మనమైతే ఈ శ్రద్ధ ఇంగ్లీష్ కి వచ్చేస్తే మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది ఇంగ్లీషు. సో అది అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ కావాలి, మీరు కూడా ఇంగ్లీష్ లో గలగలా మాట్లాడేయాలి అంటే కనుక తప్పకుండా ఈ శ్రద్ధ ఇంగ్లీష్ కి వచ్చేయండి. ఒక్కసారి మేడం తో మాట్లాడండి, మీ డౌట్స్ అన్ని కూడా ఆవిడ క్లియర్ చేస్తారు. మీకు భయం లేకుండా త్వరలోనే మీరు ఇంగ్లీష్ గలగలా మాట్లాడేటట్టు చేస్తారు అని అంటున్నారు ఆవిడ. ఓకే, ఈ శ్రద్ధ ఇంగ్లీష్ అయితే 2 బ్రాంచెస్ ఉన్నాయండి, ఉప్పల్ అండ్ బోడుప్పల్ కూడా. సో మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. మీకు కనుక ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే చిన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీరు పెద్దగా మాట్లాడేటట్టు గలగలా మాట్లాడేటట్టు, మరొకసారి చెప్తున్నాను, మీరు ఇంగ్లీష్ మాట్లాడేటట్టు చేస్తాను అని ధనా గారు హామీ ఇస్తున్నారు. ఇక్కడైతే ఫౌండేషన్ ఇంగ్లీష్ కూడా ఉంది, అది స్పెషల్ కోర్సు. ఎక్కడా లేదు ఫౌండేషన్ ఇంగ్లీష్. బేసిక్ నుంచి ఏబిసిడీల దగ్గర నుంచి సిగ్గుపడకుండా ఏ వయసు వాళ్ళైనా వచ్చి నేర్చుకోవచ్చు అని మనకి హామీ ఇస్తున్నారు. సో నా దగ్గర అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది, నేను మీకు ఒకసారి చెప్పేస్తాను. మీకు కనుక ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి ఆవిడతో వచ్చి ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి అని ఆవిడ చెప్పారు. సో మీకు ఈ నెంబర్ అయితే నేను చెప్పేస్తున్నాను, ఈ నెంబర్ నోట్ చేసుకోండి. 9985468525 9985468525. సో ఈ నెంబర్ కి కనుక కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. ఇది ఉప్పల్ బోడుప్పల్లో ఉంది. మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడైతే చూడొచ్చు అన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, తెలుగు కూడా నేర్పిస్తున్నారు. ఇంకా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ లో కూడా బేసిక్స్ నేర్పిస్తామంటున్నారు. అయితే ఈ టీచర్ ఉన్నారు లావణ్య గారు, ఒక్కసారి ఆవిడతో మాట్లాడేద్దాము. ఇక్కడ ఏం నేర్పిస్తారు మేడం? మేడం స్పోకెన్ ఇంగ్లీష్ బాగా నేర్పిస్తారు. ఓకే, మీ గురించి చెప్పండి. మై నేమ్ ఇస్ లావణ్య. నేను ఇక్కడే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను మేడం దగ్గర. ఫస్ట్ నేను హౌస్ వైఫ్. ఓకే, అయితే పిల్లలకి ఇంట్లో చెప్పుకోవడానికి కూడా కొంచెం తెలియని వర్డ్స్ ఉంటాయి కదా, అవి నేర్పించుకోవాలి ఎట్లాగా అని చెప్పి ఇక్కడికి జాయిన్ అయ్యాను, నేర్చుకున్నా. ఇప్పుడు చెప్తున్నా మా పిల్లలకి. ఇక్కడ జాయిన్ అయ్యేటప్పటికి ఏం చదువుకున్నారు? ఐ కంప్లీటెడ్ 10th. అప్పటికి 10th చదివారు. ఓకే, తెలుగు మీడియం మేడం నాది. తెలుగు మీడియం. అయితే ఆయన భయం అనిపించలేదా మేడం ఇక్కడికి వచ్చే ముందు? చాలా భయం వేసేది మేడం అప్పుడు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత భయం అనేది లేదు. ఓకే, నేర్చుకుంటాం అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది ఖచ్చితంగా. ఎలా పోయింది భయం? మేడం మిమ్మల్ని ఎలా డీల్ చేశారు? అయితే మేడం చాలా ఎంకరేజ్ చేస్తారు బాగా, చాలా పేషెన్స్ తో చెప్తారు మేడం. ఇంకా మనకు మేడం భయం అనేది వెళ్ళిపోతుంది. ఇంకా ఎలా అనిపిస్తుంది మీరు చదివిన దాంట్లోనే ఇప్పుడు మీరు టీచర్ అయ్యారు? చాలా హ్యాపీ మేడం. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఇప్పుడు అంతా ఇంగ్లీష్ లో మాట్లాడతారా? మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ లో బాగా మాట్లాడతారు. సో ఇక్కడైతే మనకు ఒక విషయం తెలిసిందండి. మేడం ధన మేడం అంటున్నారు, మేము ఓపెన్ డిగ్రీ అంటే ఏమి చదువుకోని వాళ్ళు కూడా మా ఇన్స్టిట్యూట్ కి వస్తే మేము డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేయిస్తాము. ఇక్కడ మేము దగ్గరుండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక లెవెల్ వరకు తీసుకెళ్లగలుగుతామని. మేడం చెప్పండి, మీరు అంటే చాలా మందిని ఎంకరేజ్ చేస్తారు అని మేము విన్నాము. అంటే అస్సలు చదువుకోని వాళ్ళని కూడా మీరు ఓపెన్ యూనివర్సిటీస్ వాళ్ళు కట్టేటట్టు ప్రేరేపణ కల్పించి వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసి పంపించారని ఈవెన్ మీ టీచర్ కూడా ఇందాక చెప్పారు. నేను 10th చదివాను కానీ ఇంటర్ మేడం నాకు సహకరించారని. సో మీరు చెప్పండి మేడం దాని గురించి. చదువుకోలేదు అన్న టెన్షన్ లేకుండా వాళ్ళకి జస్ట్ ఎంకరేజ్ చేసి ఓపెన్ డిగ్రీస్ చేయమని చెప్పాను నేను చాలా స్టూడెంట్స్ కి. అట్లా చాలా మంది ఓపెన్ డిగ్రీలు కూడా చేశారు. దానికి ఎడ్యుకేషన్ పరంగా నేను వాళ్ళకి కోఆపరేట్ చేస్తాను. వాళ్ళు ఎక్కడైనా యూనివర్సిటీస్ నుంచి ఓపెన్ డిగ్రీస్ చదువుకుంటారు. వాళ్ళకి చదవడానికి కావాల్సిన తెలివితేటలు మాత్రం నేను వాళ్ళకి సమకూరుస్తాను. అలా ఎంకరేజ్ చేస్తాను అందరినీ.